డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోజు రోజుకు పేషెంట్ సంఖ్య పెరిగిపోతోంది. మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో బెడ్స్ సరిపోకపోవడంతో ఒక్కో మంచంపై 2-3 పేషెంట్స్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డెంగ్యూ ఫీవర్ తో వణికిపోతున్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. గ్రామాల్లో జ్వరాలు అతిగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా వైరల్ ఫీవర్స్ సీజనల్ మారడం వల్ల ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం చాలా విపరీతంగా వ్యాపిస్తుంది. దీంతోపాటు మలేరియా, టైఫాయిడ్ లాంటి కూడా జ్వరాలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని ఉట్నూరు అటవీ ఏజెంట్స్తో పాటు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కూడా జ్వరాలు అధికంగా వస్తున్నాయి. ప్రధానంగా నిన్న జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో దాదాపు 70 నుంచి 80 మందికి జ్వరాలు సడన్గా రావడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి షెట్పల్లి గ్రామంలోని దాదాపు 80 మంది పైగా జ్వరాలు ఒకటేసారి వ్యాపించాయి. దీంతో వాళ్ళందరూ కూడా దగ్గరలోని మంచిర్యాల ఏరియా హాస్పిటల్కి వచ్చారు. ప్రస్తుతం మనము మంచిర్యాల ఏరియా హాస్పిటల్లో వార్డులో ఉన్నాము. దీనిలో జ్వరాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ కూడా చూస్తున్నాము. పేషెంట్స్ అధికంగా రావడం వల్ల ఒక్కొక్క బెడ్కు 2 ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ బెడ్లో 2 యువకులు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరు వేలాలకు చెందిన యువకులు. వీరి కుటుంబం మొత్తం కూడా మంచిర్యాల ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీస్తున్నారు. వారి భార్యాభర్తలు ఇద్దరు ఒక బెడ్ మీద, వారి పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఒక బెడ్ పైన ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లలకి ఒక బెడ్ పైన ట్రీట్మెంట్ జరుగుతుండగా భార్యాభర్తలు ఇద్దరికి మరొక బెడ్ పైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే బెడ్స్ అధికంగా లేకపోవడంతో ఇటు కుటుంబం కూడా వీళ్ళు ఒకటే కావడంతో బెడ్స్ పక్కన వేసి వీళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరో బెడ్ పైన చూస్తున్నాము తండ్రి కొడుకు, వీళ్ళు కూడా వేలాల గ్రామానికి చెందిన వారు. వీరికి కూడా ఒకే బెడ్ పైన ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తము గ్లూకోజ్ స్టాండ్కు 4 గ్లూకోజ్ పెట్టి అటు ఇటు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతోపాటు మరికొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు. మొత్తం దాదాపుగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలోని దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా విష జ్వరాలు ప్రబలిన పరిస్థితి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రస్తుతం మన వేలాలకు చెందినటువంటి కొంతమంది ట్రీట్మెంట్ కోసం వచ్చిన జ్వర బాధితులు ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. చెప్పండి, మీకు జ్వరము అసలు రావడానికి మెయిన్ కారణం ఎందుకు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పటికీ మాకు ఇచ్చింది ఏం సరిపోతలేదు. మాకు ప్రాబ్లం ఏంటిది అనేది బయటపడతలేదు. దీని గురించి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని మా ఆరోగ్యాలను కొంచెం మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము వచ్చి ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. మరి ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఈ బాటిల్స్, గ్లూకోజ్ బాటిల్స్ పెడుతుండ్రు, 2 సూదులు వేస్తున్నారు. అవి అయిపోయింది. మళ్ళీ మా పక్క అతనికి ఏమైందంటే నిన్న రక్త కణాలు తక్కువ అయినాయి. రక్త కణాల ట్రీట్మెంట్ ఇక్కడ ఈ హాస్పిటల్ లేదట. బయట కూడా మంచిర్యాలలో కూడా ఇక్కడ కణాలు ఎక్కించే హాస్పిటల్ ఎక్కడ లేదట. అటు ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉంటే అటు కరీంనగర్ జిల్లాలో కూడా జ్వరాలు చాలా విపరీతంగా ప్రబలుతున్నాయి. ఇటీవల V6 పరిశోధన కూడా ఇదే తేలింది. మొన్న మంతెన డివిజన్లోకి వెళ్ళినప్పుడు మంతెనలోని మహదేపూర్, కాళేశ్వరంలో కూడా అధిక జ్వరాలు వస్తున్నాయి. మంతెనలోని బోయిన్పేట గ్రామానికి చెందిన చిన్నపిల్ల అనే రవి డెంగ్యూతో చనిపోయాడు. కాళేశ్వరంలో సిద్ధు అనే స్టూడెంట్, మహదేపూర్లో అనిల్ అనే యువకుడు కూడా చనిపోయాడు. సో అక్కడ కూడా జ్వరాలు అధికంగా వస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీలు, మారుమూల గ్రామాల్లో ఈ విష జ్వరాలు అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుగా మేల్కొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని ప్రజలకు ఆరోగ్యంపైన అవగాహన కలిగిస్తే కొంచెం జ్వరాల తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని జ్వరాల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా.